హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తూనీగ గురించి మాట్లాడుకుందాం. దీనిని ఆంగ్లంలో డ్రాగన్ ఫ్లై అని అంటారు. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. తెలంగాణలో బోగలని, గోగలు, దువ్వేండ్లు, తుమ్మేసుక అని కూడా పిలుస్తారు. పిల్లలు హెలికాప్టర్లు అని కూడా అంటుంటారు. తూనీగ పెద్ద రెక్కలు, పొడవైన తోక గల కీటకం. తూనీగలు వాతావరణం మార్పుల పట్ల బాగా ప్రభావితం అవుతాయి. ఇవి ఉన్న చోట మనం బాగున్నట్లుగాను, అక్కడ జీవావరణం కొంతైనా సంతులనంగా ఉన్నట్లుగాను భావించవచ్చు. ఆడతూనీగ నీటిలో కానీ నీటి దగ్గర కానీ గుడ్లు పెడుతుంది. ఒక్కోసారి నీటి లోపల కూడా మునిగి గుడ్లు పెడతాయి. ఇవి పొదిగి లార్వాలాగా బయటకు వస్తాయి. ఇవి భూమి మీద 325 మిలియన్ సంవత్సరాలుగా మనుగడ సాగిస్తూ ఉన్నాయి. భూమి మీద 7,000 రకాల తూనీగలు కనిపిస్తాయి. అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల్లోనూ ఇవి నివసిస్తాయి. ఇవి ఎంతగా మనిషిని ఆకట్టుకున్నాయంటే, గుహల్లో చిత్రాల దగ్గర నుంచి ఆర్టునవ్వు వజ్రాల నగల షాపుల దాకా వీటి ఆకారం మనిషి చిత్రిస్తూనే ఉన్నాడు. ఇవి ప్రధానంగా వేటాడి తినే మాంసాహార కీటకాలు. కీటకంగా మారకముందు నీటిలో తేలుతున్న దోమ లార్వాలను, కప్పటెడ్ పోవులను, చిన్న చేపలను తింటాయి. తూనీగగా మారిన తర్వాత దోమలను, సీతాకోక చిలుకలను, మౌతులను, డామ్స్ సెల్ఫైలను తింటాయి. ఇవి గరిష్టంగా 35 మైళ్ళు వేగంతో ఎగురుతాయి. వీటికి కుట్టిచ్చినట్టుగా కనబడేది వీటి కళ్ళు. సుమారు 28,000 చిన్న చిన్న కళ్ళు వంటివి కలిసి ఏర్పడ్డ పెద్ద సమ్మిళిత నేత్రం అది. ఇది 200 ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. ఇంకో ప్రత్యేక లక్షణం వీటి రెక్కలు, అలాగే ఎగిరే విధానం. వీటి రెక్కలు అతి పలసగా ఉంటాయి. వెనుక రెక్కలు ముందు రెక్కల కంటే పెద్దగా ఉంటాయి. వీటి రెక్కలు నేరుగా కండరాలకు అతుక్కుని ఉండటం వలన వీటి బలం అతి తక్కువ. అందువల్లే ఇంకే జీవికి లేని ఎగిరే నేర్పు దీనికి ఉంది. ఇది 6 దశల్లో ఎగరగలదు. పైకి, కిందకి, 2 ప్రక్కల మరియు ముందుకు, వెనుకకు ఎగరగలదు. 4 రకాలుగా పైకి లేవగలదు. అలాగే ఎగిరే విధానంలో కూడా అతి చక్కని కుశలత దీని సొంతం. ఎగిరే తూనీగను గమనించండి. ఎన్ని చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుందో చూడండి. వీటి ఎగిరే కుశలత డ్రోన్లకు, హెలికాప్టర్ల ఆకృతికి ఎంత ప్రేరణ ఇచ్చిందో చెప్పలేము. వీటి సంయోగం గాలిలోనే జరుగుతుంది. 2 తూనీగలు ఒక ఉండలా చుట్టుకుని క్షణాల్లో శుక్రకణాలు బట్వాడ జరిగిపోతుంది. తర్వాత కొన్ని ప్రజాతుల్లో ఆకుల మీద, నీళ్లపైన ఫలదీకరణం జరిగిన అండాలను జారవిడిస్తాయి. అందుకే వేసవి కాలాల్లో తూనీగలు నీళ్లు మడుగుల దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి 1500 వరకు గుడ్లు పెడతాయి. పొదగబడిన వాటిని నైట్స్ అంటారు. తర్వాత రెక్కలు వచ్చి నీటిని వదిలి ఎగరటం మొదలు పెడతాయి. తూనీగ 5 నుంచి 10 వారాలే జీవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య తగ్గిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ అందులో ప్రధానమైనది. వీటి మనుగడకి స్వచ్ఛమైన నీరు, సరైన ఆక్సిజన్ శాతం అవసరం. అందుకే వీటిని పర్యావరణ వ్యవస్థకు జీవ సంబంధమైన సూచికంగా భావిస్తారు. అయితే ఇవి కాలుష్యం కారణంగా కనుమరుగైపోతున్నాయి. ఈ వీడియో కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.